వెల్కమ్ టు మాథ్యమాస్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ ఈక్వల్ టు పి ఇంటూ సి. ఇందులో ముఖ్యంగా మనకు ఈ అంటే ఏంటి, పి అంటే ఏంటి, సి అంటే ఏంటి అనేది వాటి గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ముఖ్యంగా మనకు చాలా క్వశ్చన్స్ ఈ మధ్య, ఇది ఎందుకు ఫస్ట్ కాన్సెప్ట్గా తీసుకున్నానంటే ఈ మధ్య ఎస్ఎస్సి సిజిఎల్లో కానీ, లేకపోతే ఆర్ఆర్బి గ్రూప్ డిలో కానీ, లేకుంటే ఎన్టీపీసీలో కానీ, లేకపోతే తెలంగాణ ఎస్ఐ అవ్వచ్చు, ఆంధ్ర ఎస్ఐ అవ్వచ్చు, వీటి ఎగ్జామ్లో అంటే వాటి కానిస్టేబుల్లో కూడా ఎక్కువగా వీటిపైన రిపీటేటివ్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అందువలన నేను ఈ కాన్సెప్ట్ను ఫస్ట్గా తీసుకోవడం జరిగింది. ఓకేనా? చలో, ఇందులో ఫస్ట్ మనకు ఈ అంటే ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే, ఈ అంటే ఎక్స్పెండిచర్ అండి. ఈ అంటే ఎక్స్పెండిచర్. ఓకేనా? పి అంటే ప్రైజ్ అండి. పి అంటే ప్రైజ్. ఓకేనా? నెక్స్ట్ సి అంటే కన్జంప్షన్. ఓకేనా? సి అంటే కన్జంప్షన్. ఇందులో మనకి అసలు ఈ ఫార్ములా ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది, వీటిని ఎలాంటి క్వశ్చన్స్కి యూజ్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా అండి? ఫస్ట్ ఈ ఫార్ములా ఎక్కడ అంటే ఎలా వచ్చింది అనేది వాటి గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? మనకు ఈ ఫార్ములా ఎలా వచ్చింది అంటే ఈక్వల్ టు పి ఇంటూ సి అనేది ఎలా వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? సో నువ్వు ఏమంటున్నావు అంటే ఒక షాప్ పెట్టుకోవాలని నువ్వు అనుకున్నావండి. నువ్వు షాప్ పెట్టుకోవాలని చెప్పేసి మీ ఫ్రెండ్కి కాల్ చేసి ఏమని చెప్పినావు అంటే, నేను ఒక షాప్ పెట్టాలనుకుంటున్నావు, నువ్వు ఏదైనా సజెషన్ ఇవ్వని అడిగి. అతను ఏమన్నాడంటే, ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఉంది కాబట్టి ఫుడ్ రెస్టారెంట్ పెట్టుకోవాలని చెప్పింది. సో నీ దగ్గర అంత బడ్జెట్ లేదు. సో నీ దగ్గర అంత బడ్జెట్ లేనప్పుడు నువ్వు ఏమనుకున్నావు అంటే, సరే ఫుడ్ రెస్టారెంట్ కాకుండా ఒక కాఫీ షాప్ పెడదామని నువ్వు అనుకున్నావు. ఓకేనా అండి? సో కాఫీ షాప్ పెడదాం అనుకున్నావు. దానికి అంటే వాటికి ఏం కావాలో వాటి కోసం నువ్వు లిస్టుని తయారు చేసావు. తర్వాత వాటిలో ముఖ్యంగా నువ్వు కొన్ని గ్లాసెస్ కావాలని వాటిని కొనడానికి నువ్వు వెళ్ళినావు. సో వెళ్ళిన తర్వాత నువ్వు ఏమనుకున్నావు అంటే కొంచెం కాస్ట్లీ అంటే కొంచెం మంచి గ్లాసులు పెడదాం. సో కేఫ్ అనేది ఏదైతే కాఫీ షాప్ కేఫ్ అనేది ఉందో కొంచెం మోడరేట్లో పెడదామని నువ్వు అనుకున్నావు. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఏం చేసావంటే ఒక 10,000 తీసుకొని ఒక 10,000 తీసుకొని అంటే 10,000 రూపాయలను తీసుకొని నువ్వు ఆయన దగ్గరికి పోయినావు. సార్ నాకు ఒక 50 గ్లాసెస్ ఇవ్వమని చెప్తాను. సో ఆయన ఏమన్నాడు, 50 గ్లాసెస్ ఇచ్చాడు. సో నీకు ఎంత అంటే 50 గ్లాసెస్ ఇచ్చాడంటే 10,550 రూపీస్ చేస్తే నీకు ఎన్ని అంటే 50 చేస్తే ఒక్క గ్లాస్ ఎంత పడుతుందండి? దాదాపు నీకు 200 రూపీస్ పడుతుంది. అంటే ఒక్క గ్లాస్ యొక్క కాస్ట్ ఎంత అండి? 200 రూపీస్. ఓకేనా? అంటే నువ్వు ఎక్కడైనా ఈ ఫార్ములా యూజ్ చేసావా? ఈక్వల్ టు పి ఇంటూ సి అనేది యూజ్ చేసావా? కానీ యూజ్ చేయలేదు, కానీ ఇండైరెక్ట్గా కానీ యూజ్ చేసావు. ఓకేనా? అంటే నీకు ఇక్కడ ఎప్పుడైతే ఈ 10,000 ఖర్చు పెట్టి 50 గ్లాసులు కొన్నావో నీకేమొచ్చిందండి? ఒక్క గ్లాసు యొక్క ప్రైస్ రావడం జరిగింది. అంటే ఒక్క గ్లాసు యొక్క ప్రైస్ ఎంత వచ్చిందండి? నీకు 200 రూపీస్ రావడం జరిగింది. ఓకేనా? అంటే నువ్వు ఖర్చు బై నువ్వు ఏం చేసినావు అంటే ఎక్స్పెండిచర్ బై కన్జంప్షన్ చేస్తే నీకు ప్రైజ్ రావడం జరిగింది. ఎక్స్పెండిచర్ బై కన్జంప్షన్ చేస్తే ప్రైజ్ రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుండే ఈ ఫార్ములాని తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ 10,000 అనేది ఏంటండి? ఎక్స్పెండిచర్. అంటే 10,000 అనేది ఎక్స్పెండిచర్. కన్జంప్షన్ అనేది ఏంటండి? మనకి 50 అనేది కన్జంప్షన్. అంటే ఈ 50 గ్లాసెస్ అనేది మనకు కన్జంప్షన్.
ఓకేనా కానీ మనకి ఎగ్జామ్లో ఇలా అడగడండి. 20% అంటే పర్సెంట్ రూపంలో ఇస్తాడు. 20% అని, 30% అని, 50% అని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సంథింగ్ ఇలా ఇచ్చినప్పుడు వాటి గురించి క్వశ్చన్స్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇంకా ఇందులో చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఓకేనా, వాటి గురించి మనము డిస్కషన్ చేద్దాం. నీకు ముఖ్యంగా తెలిసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఎప్పుడైతే కాన్స్టెంట్ ఉంటుందో, ఈ ఎప్పుడైతే అంటే ఎక్స్పెండిచర్ అనేది ఎప్పుడైతే కాన్స్టెంట్ ఉంటుందో, అంటే ఈ ఎప్పుడైతే కాన్స్టెంట్ ఉంటుందో నీకు P ఇంటూ సి అనేది అంటే P ఇంటూ సి అనేది యూనివర్సల్ ప్రపోర్షనల్లో ఉంటుంది. అంటే యూనివర్సల్ ప్రపోర్షనల్లో ఉంటుంది. అంటే ఏంటంటే P అనేది ఏమవుతుందంటే మనకు ఇండైరెక్ట్లీ 1/c అని అవుతుంది. ఓకేనా అండి, అంటే P ఈక్వల్ టు 1/c అవుతుంది. P ఈక్వల్ టు 1/c అని అవుతుంది. ఓకేనా గుర్తుపెట్టుకో. ఈ ఎప్పుడైతే కాన్స్టాంట్ ఉంటుందో P అనేది సి అంటే ప్రైజు కన్జంప్షన్ అనేది యూనివర్స్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ నీకు ప్రైజు ₹6 ఉండే మొదటగా, తర్వాత ₹7.50 అయ్యింది. అంటే ₹7.50 అయింది. అయితే కన్జంప్షన్ ఏమవుతుందంటే ఇది రివర్స్లో అవుతుంది. అంటే 7.5 రూపీస్ ఇక్కడ 6 రూపీస్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఈ అనేది స్థిరం అంటే ఈ అనేది కాన్స్టాంట్ అయినప్పుడు మాత్రమే నీకు ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇందులో ఏం నేర్చుకోవాలంటే నెక్స్ట్ నువ్వు ఖచ్చితంగా నీకు ఏవైనా 2 ఇస్తే మాత్రమే, అంటే నీకు ఈ ఇవ్వాలి అండ్ P ఇస్తేనే సిని కనుక్కోవడం జరుగుతుంది. ఓకేనా, నీకు ఈ ఇవ్వాలి సి ఇవ్వాలి, అప్పుడు నీకు ఈ ఇవ్వాలి సి ఇవ్వాలి, అప్పుడు నువ్వు Pని కనుక్కోవడం జరుగుతుంది. ఇందులో ఏదన్నా ఒకటి కాన్స్టెంట్ అంటాడు. అంటే ఈ అన్న కాన్స్టెంట్ అవ్వచ్చు, P అన్న కాన్స్టెంట్ ఉండు, సి అన్న కాన్స్టెంట్ అవ్వచ్చు. ఓకేనా నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే నీకు ఎప్పుడైతే P కాన్స్టాంట్ అన్నాడో ఈ ఈక్వల్ టు సి అవుతుంది. ఎప్పుడైతే P కాన్స్టాంట్ అన్నాడో ఈ ఈక్వల్ టు సి అవుతుంది. ఎప్పుడైతే సి కాన్స్టాంట్ అన్నాడో నీకు ఈక్వల్ టు P అవుతుంది. అంటే ఎక్స్పెండిచర్ అనేది ప్రైస్కి ఈక్వల్గా ఉంటుంది. ఫర్ సపోజ్ నీ ఇక్కడ 5 రూపీస్ అంటే ఎక్స్పెండిచర్ 5 రూపీస్, నెక్స్ట్ కన్జంప్షన్ అనేది నీకు 6 రూపీస్ అన్నాడు అనుకో, ఈ రేషియో అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా, P కాన్స్టాంట్ అన్నప్పుడు సేమ్ ఇక్కడ కూడా అంతే. సి కాన్స్టాంట్ అన్నప్పుడు ఎక్స్పెండిచర్ ప్రైస్ కాన్స్టాంట్ సేమ్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనకు సి కాన్స్టాంట్ అన్నప్పుడు. ఓకేనా, ఇవి మేజర్గా ఈ 2 పాయింట్స్ నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్ 2 పాయింట్స్. అర్థమైందా అండి? ఇక్కడ ఎప్పుడైతే ఈ కాన్స్టాంట్ ఉంటుందో నీకు ఈ అయితే ఎప్పుడైతే కాన్స్టాంట్ ఉంటుందో P ఇంటూ సి అనేది రివర్స్లో ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే P కాన్స్టాంట్ అన్నాడు ఈక్వల్ టు సి అవుతుంది. సి కాన్స్టాంట్ అన్నాడు ఈక్వల్ టు P అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇందులో నీకు ఇంకోటి కూడా చెప్పానండి. ఇందులో ఏంది, ఏవైనా 2 ఇస్తే మాత్రమే ఇంకో దాన్ని కనుక్కోవడానికి ఛాన్స్ ఉంది. అంటే నీకు ఈ అన్ని ఇవ్వాలి, P అన్ని ఇవ్వాలి, లేదా ఈ అన్ని ఇవ్వాలి, సి అన్ని ఇవ్వాలి. ఓకేనా, ఇందులో ఏదైనా కాన్స్టెంట్ అని వాడు మెన్షన్ చేస్తాడు. ఓకేనా అండి, నెక్స్ట్ ఇంకా మరికొన్ని పాయింట్స్ చూద్దాం. ఓకేనా, ఇందులో నెక్స్ట్ నువ్వు P కనుక్కోవాలి అంటే ప్రైస్ రావాలి అంటే నీకు E/C అవుతుంది. ప్రైస్ రావాలి అంటే E/C అవుతుంది. మనకు సి కనుక్కోవాలంటే E/P అవుతుంది. సరే, ఇది ఎక్కడి నుంచి తీసుకువచ్చావు అని చెప్పి నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడతాడు. ఏం లేదండి, ఇక్కడ నేను ఏమని చెప్పాను,
ఈక్వల్ టు పి ఇంటూ సి అని చెప్పాను. ఇక్కడ ఏంటి సి కనుక్కోవాలంటే ఈ పి ఇటు వస్తుంది, ఓకేనా, ఈ పి ఇటు వస్తుంది, అప్పుడు ఈ బై పి అని అవ్వడం జరుగుతుంది. ఒకవేళ పి కనుక్కోవాలంటే ఈ సి ఇక్కడికి వస్తుంది, బై వస్తుంది, ఇక్కడికి వస్తే బై అవుతుంది. సో మనకు పి ఈక్వల్ టు ఈ బై సి అనే అవుతుంది, ఓకేనా. ఇది థర్డ్ పాయింట్, ఓకేనా, థర్డ్ పాయింట్. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇవి 3 పాయింట్స్ అండి, ఓకేనా. నెక్స్ట్ ఇది ఎక్కడ యూజ్ చేస్తావు, ఇది ఎక్కడ అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడ మనం యూజ్ చేయొచ్చు అంటే టైమ్ అండ్ వర్క్లో యూజ్ చేయొచ్చు అండి. ఫస్ట్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్లో యూజ్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో యూజ్ చేయొచ్చు అండి, టైమ్ అండ్ డిస్టెన్స్లో యూజ్ చేయొచ్చు. ఇంకా ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే మనకి పార్ట్నర్షిప్లో కూడా ఇదే కాన్సెప్ట్ యూజ్ చేస్తామండి. పార్ట్నర్షిప్లో కూడా ఇదే కాన్సెప్ట్ మనము యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ కొన్ని ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా మనకు ఇది యూజ్ అవుతుంది. నీకు సిఐ అంటే చక్రవడ్డీలో కూడా నీకు కొన్నిసార్లు యూజ్ అవుతుంది. ఇలాగో ఇది పర్సంటేజ్లో యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అంటే ఎక్కడే యూజ్ చేస్తున్నావు, దాదాపు 4 అంటే మెయిన్గా ఉండే 4 టాపిక్స్ని ఈ ఒక్క కాన్సెప్ట్ అనేది నీకు కవర్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు పెద్ద టాపిక్ని ఇది కవర్ చేయడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ నీకు ఇంకా ఏం తెలుసుకోవాలంటే వీటిలో క్వశ్చన్స్ని ఎలా అడుగుతాడు అనేది ఒకసారి నీకు తెలియాలి. ఎలా అడుగుతాడు అనేది వాటి గురించి డిస్కషన్ చేద్దాం, ఓకేనా అండి. నెక్స్ట్ ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే నీకు ఒకసారి 20% అని ఇచ్చి రైస్ తగ్గింది అంటే కన్జంప్షన్ అన్న తగ్గింది, ప్రైస్ అన్న పెరిగిందని అడగడం జరుగుతుంది. అంటే రైస్ పైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వీట్ అంటే గోధుమ పైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ షుగర్ పైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ పెట్రోల్ పైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే నీకు ఇలాంటి చాలా క్వశ్చన్స్ చూసి ఉంటారండి. రైస్ పెరిగింది అంటే రైస్ యొక్క ధర పెరిగినా వినియోగం ఎంత తగ్గించాలి, అంటే రైస్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయినా కన్జంప్షన్ ఎంత డిక్రీజ్ చేయాలి అని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇంకా ఇందులో సెకండ్గా నువ్వు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నీకు కొన్ని సినిమా థియేటర్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే నీకు కుర్చీలో ఒక సంఖ్య పెంచినా లేకుంటే సేల్స్ పెంచినా అని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నువ్వు ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఏమని చెప్పానని ఈక్వల్ టు పి ఇంటూ సి అని చెప్పాను. ఈక్వల్ టు పి ఇంటూ సి అని చెప్పినా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే చేసుకరికి వచ్చేసరికి అంటే టార్గెట్స్ లాంటి క్వశ్చన్స్లో సినిమా థియేటర్ లాంటి క్వశ్చన్లో ఈ అనేది ఇన్కమ్ అవుతుంది. ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ కన్జంప్షన్ అనేది నీకేమవుతుందంటే సేల్స్గా మారిపోతుంది. ఆర్ చైర్స్ అంటే నెంబర్ ఆఫ్ చైర్స్గా మారిపోవడం జరుగుతుంది, ఓకేనా. అంటే నువ్వు అక్కడ ఏం రాసుకోవాలంటే ఐ ఈక్వల్ టు పి ఇంటూ నెంబర్ ఆఫ్ చైర్స్ ఆర్ లేకుంటే సేల్స్. ఇక్కడ తెలుగులో ఏమంటారంటే ఇన్కమ్ అనకుండా రాబడి అనడం జరుగుతుంది. ఇన్కమ్ అనకుండా రాబడి అని అడగడం జరుగుతుంది. సేమ్ కాన్సెప్టే అక్కడ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి చాలామంది భయపడుతుంటారు. ఒక టాపిక్స్ యొక్క ఏమంటానంటే కుర్చీల సంఖ్య పెంచిన వాటి యొక్క అమ్మకాలు తగ్గినాయి, ఓకేనా అని అడగడం జరుగుతుంది. లేకుంటే రాబడి పెరిగాను అంటే నీకు ఎక్కడ కూడా ఏమి ఇస్తాడంటే ఏవైనా 2 ఇస్తాడండి. అంటే ఇన్కమ్ అంటే నీకు ఇన్కమ్ అని ఇస్తాడు, లేకుంటే ప్రైజ్ అని ఇస్తాడు. ఇవి 2 ఇచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ చైర్స్ని కనుక్కోవడం జరుగుతుంది, లేదంటే ప్రైజ్ని కనుక్కోవడం జరుగుతుంది. ఇవి 2 ఇస్తాయి. సేమ్ మళ్ళీ ఫస్ట్ కాన్సెప్ట్ ఏ విధంగా యూజ్ చేస్తామో సెకండ్ ఇలాంటి క్వశ్చన్స్ పైన కూడా అలానే యూజ్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో మనం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము క్వశ్చన్స్ని ఎలా చేస్తాము అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇనిషియల్ అండ్ లేటర్
అనే మెథడ్ని యూజ్ చేసి మనని క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. అంటే నీకు ఏం చెప్తానంటే ఇనిషియల్ లెటర్లో ఏం తీసుకుంటామంటే ఇక్కడ నేను ప్రైస్ తీసుకుంటాను, ఇక్కడ నీకు కన్జంప్షన్ తీసుకుంటాను, వీటి ఈక్వల్ టు అంటే వీటి యొక్క ఈక్వల్టే మనకు ఈ అవుతుంది. అంటే ఈ అంటే ఎక్స్పెండిచర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇదే మనకి మొత్తం ప్రాసెస్. ఇవి చెప్పిన లెక్కలకన్నిటిని రైస్ పైన అవ్వచ్చు, వీట్ పైన అవ్వచ్చు, షుగర్ పైన అవ్వచ్చు, పెట్రోల్ పైన అవ్వచ్చు, మొత్తం ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఇదే అనే యూజ్ చేస్తాం. సార్ నీకు డౌట్ రావచ్చు, మరి ఏం సార్ మీరు టైం అండ్ వర్క్ అన్నారు కదా, మరి అది ఎలా చేస్తామనేది నేను అక్కడ ఎలా యూజ్ చేయనో సేమ్ చెప్తానండి. ఓకేనా, టైం అండ్ వర్క్ రావాలంటే మనకి ఎల్సిఎం అనేది ఖచ్చితంగా రావాలి. ఓకే, ఇలా నేను ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ వీడియోలోనే చెప్పిన అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాంట్లో టైం అండ్ వర్క్ రావాలంటే నీకు ఖచ్చితంగా ఎల్సిఎం రావాలి. ఓకేనా, అది నేర్చుకోకుండా ఇప్పుడు డైరెక్ట్ నువ్వు టైం అండ్ వర్క్ క్వశ్చన్ చేస్తే రాదు. ఎల్సిఎం వస్తే నీకు డెఫినెట్గా చాలా 99% క్వశ్చన్ చేయగలుగుతావు. నెక్స్ట్ ఇదంతా నీకు తెలియకుండా ఇప్పటి వరకు చెప్పిందంతా తెలియకుండా డైరెక్ట్ నేను క్వశ్చన్స్ చెప్పొచ్చు, కానీ నీకు ఏం అసలు ఎక్కడ నుంచి ఈ ఫార్ములా తీసుకొచ్చారు, అంటే E=P/C అనే ఫార్ములా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే నీకు క్లారిటీ ఉందనుకో, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైనా అడిగినా కూడా చెప్పచ్చు. కొన్నిసార్లు నేను ఎందుకు ఇంతగానం ఎక్స్ప్లెనేషన్ చేసిన అంటే కొన్నిసార్లు నీకు ఏమంటాడంటే ఈ కాన్స్టాంట్ అనుకోలేదు అనుకోండి, అప్పుడు నీకు ఇవి రివర్స్ ఉంటాయో లేకపోతే సేమ్ ఈక్వల్గా ఉంటే తెలియదు కదా. సో ఖచ్చితంగా నీకు ఈ పాయింట్ తెలియాలి. ఓకేనా, సో అందుకోసమని నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఓకేనా అండి, మీకు ఇంకా వీటిపైన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే వీటికి సంబంధించిన ఒక 6 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్కి సంబంధం ఉండదు. సో ఆ క్వశ్చన్ చెప్పిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, మీ నుండి నాకు స్మాల్ హెల్ప్ కావాలండి. మీరు ఏం చేయాలంటే లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనండి, ఈ ఒక స్మాల్ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.